ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన వరదలు వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలందరికీ తిండి, అదేవిధంగా వాళ్ళకు ఉండటానికి అన్ని రకాలుగా తాగడానికి నీరు, మందులు ప్రతి ఒక్కటి ఆయన ఇస్తున్నారు. అందులోనే భాగంగా ఈరోజు మనం చూసినట్టయితే కేవలం వెజిటేబుల్ రైస్ బయట మార్కెట్లో దాదాపు 30, 40, 50 రూపాయలు దాకా ఉండే వెజిటేబుల్స్ని కేవలం 10 రూపాయలకే ఇస్తున్నారు. అదేవిధంగా మునక్కాయ అయితే 2 రూపాయలు, అరటికాయ అయితే 2 రూపాయలు, ఆ విధంగా ఇస్తున్నారు. అంటే కొద్దిగా ఎక్కువ రేటు మంది ఏదైనా కానీ 10 రూపాయలు మించి మాత్రం జరగట్లేదు. దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇది పేదవాడికి కొద్దిగా చాలా అంటే వరదలో చిక్కుని చాలా ఆర్థికంగా విలువలాడుతున్న పేదవాడికి ఇది కొంత ఊరటనిచ్చే విధంగా ఉంటుంది. ఈ సందర్భంగా కొందరు మనం ఇక్కడ నుంచి మనం అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి, మీ పేరేంటమ్మా? రమాదేవి. రమాదేవి గారు, ఇక్కడ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. అంటే ఎట్లా కేజీ 20, కేజీ 10, కేజీ 10. కేజీ 10 ఇస్తున్నారు. అంటే ఇది ఎవరు ఇస్తున్నారు తెలుసా మీకు? నాకు తెలియదు. ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు తెలుసు. అందుకే మీకు ఎలా ఉంది? ఎట్లా ఇవ్వటం పట్ల బాగానే ఉందండి. బయట వారికి చాలా తేడా ఉంది కదండి. అక్కడ కేజీ 20, 30 ఉంటుంది. అందుకే తేడా. అదేవిధంగా మీకు చంద్రబాబు నాయుడు గారు సరుకులు ఈరోజు ఏమేమి ఇచ్చారు? నిన్న మొన్న ఏమేమి ఇచ్చారు? నిన్న మొన్న రైస్ ఇచ్చారండి. ఆయన వచ్చిన తర్వాత లేనోడు కూడా అడుక్కున్నాడు. ఒక 5 రూపాయలు ఉన్నాయని ధైర్యంగా బతుకుతున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఆయన వల్ల మాకు తెలిసి ఇంకా రావాలి, ఆయనే ఉండాలి, ఆయన పాలన జరగాలి. కాకపోతే ఇల్లు లేవని బాధపడుతున్నాం. కొంచెం ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి సాయం చేస్తే చాలు. ఆయన ఉంటే మాకు నచ్చాడు. ఆయన చాలా ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా రోడ్లు బాగా చేశాడు. కాకపోతే తెలిసి తెలియని వాళ్ళు చాలామంది వాళ్ళకి వేసి ఓట్లేసి గెలిపించుకున్నారు తప్ప ఇంకా ఆయన తిట్టినా మళ్ళీ బాధే. కానీ ఈయన మాత్రం రావాలని కోరుకుంటున్నాం. ఆయన పాలనే బాగుంది. ఈరోజు కడుపు నిండా తిన్నాం. సాయానికి అన్ని సాయాలు చేశాడు. ఆయనే రావాలి. ఈసారి కూడా రావాలి, వస్తాడని నమ్మకం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రం తప్పకుండా వస్తారు. మళ్ళీ నిత్యావసర సరుకులు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి మీకు వచ్చినాయి. అందినాయి. 2 కేజీలు బంగాళదుంపలు, 1 కేజీ పంచదార, 1 కేజీ నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు 2 కేజీలు, 10 కిలోల బియ్యం, స్టోర్ మీద ఏవో బియ్యం వచ్చినాయి. కాదు మిగతా ఇంకెవరైనా వాళ్ళు ఎవరైనా పంచినవి మాత్రం అవి మాత్రం రాలేదు. కానీ ఈ మాత్రం వచ్చినాయి. మాకు టయానికి భోజనం అందించారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అన్నీ బాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని చెప్పి నిజంగా ఒకవేళ అమ్మఒడి డబ్బులు ఒక 13,000, 14 వేసాడే తప్ప ఏం చేశాడు? కరెంటు బిల్లు ఎంత పెరిగింది తెలుసా అండి? ఒక ఫ్యాన్కి 12,000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు ఒక ఫ్యాన్కి. గ్యాస్ బండి ఎంత? ఒకప్పుడు ఎంత అండి? 400. ఇప్పుడు 1100 కరెంటు గ్యాస్ బండి లేనిదే బతకలేకపోతుంది. అది అన్నాలు 3 నెలలు కూడా పూర్తిగా వస్తుందా? 2 నెలలు, 1 నెల. ఇంకేం బతుకున్నావు చెప్పు? ఇప్పుడు ఇంటి ఎంత తెలుసండి? అంటే ఇల్లు అయితే వాళ్ళు 8,000 కట్టుకోవచ్చు, కానీ ముగ్గురే ఉండాలి ఆ ఇంటి. అండ్ మనిషి ఇంటికి ఎవరైనా అద్దెకి వెళ్ళారు అనుకో, ఎంతమంది ఉన్నారమ్మా? 7,000 అద్దె, 8,000 కట్టాలి, కానీ ముగ్గురే ఉండాలి, నలుగురే ఉండాలి. అంటే మిగతాలు ఏమైపోతారు? ముసలాళ్ళందరూ ఏమైపోతారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్కి చెప్పినా ఏం చేసినా మాకు మాత్రం లేని 4 మంది ఇల్లు కావాలి. ఆయన ఇల్లు ఇస్తే దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తాం. ఆయనకి చాలా మంది ఇల్లు చాలా ఇబ్బంది పడతాం. అద్దెకు ఇంటికి సొంత ఇల్లు నాకు అందరూ చాలా బాధ పెట్టారు మమ్మల్ని. ప్రతిసారి నేనైతే వీడియో ఉంటే పెడదాం అనుకున్నాను, కానీ ఆ వీడియో పెట్టే అవకాశం లేదు. ఇంటింటికి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి అద్దెలకి. ఇప్పుడు వాంబాయి కాలనీ వెళ్ళి అక్కడ బతుకుతున్నాం. మునిగిపోయి ఉన్నాయి, నేలకి ఇబ్బంది అయిపోయింది, అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. మాకు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇప్పియాలి, లేని వాళ్ళకి అందరికీ ఇల్లు ఇప్పియాలి. అప్పుడు ఉన్నవాళ్ళందరూ వాడే బిల్డింగ్తో వాడొక్కడ బిల్డింగ్లో బతుకుతాడు అంతే. మాకు కావాల్సిన సొంత ఇల్లు కావాలి. ఇప్పుడు లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నాం, ఇల్లు కావాలి. చాలా నమ్మకం ఉంది ఆయన ఇస్తాడు. కానీ అంతకుముందు కూడా ఒక ఆడపడిచి కట్నంగా ఈయన ఇలాగే ఇస్తే ఆయన మాత్రం ఆడపిల్లలకి పండగ బియ్యం ఇచ్చాడు, పంచదార ఇచ్చాడు, బెల్లం ఇచ్చాడు, పప్పలు వండుకోమని. వీడేమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? అందుకే నేను అన్నా ఈరోజు ఆయన ఉన్నాడు కాబట్టి మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను జనాలకి. ఈరోజు బాగా బతికాం. ఈరోజు ఇంకా ఇల్లు వస్తే ఆయన ఫోటో పెట్టుకుని పూజ చేస్తాం. మాకు కావాల్సిన ఇల్లు కావాలి. లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఈరోజు అద్దెలలో ఉన్న అద్దెలు తిరిగి ఆ కాళ్ళు ఎరిగిపోయినాయి తప్ప ఒక్కళ్ళు కూడా జాలిపడలా. ఏమన్నా ముసలాళ్ళు ఏం చేస్తారు? ఏమంటే వయసు వచ్చి ముసలాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తాం? రేపు వాళ్ళు ముసలాళ్ళు అవుతారుగా. కానీ ఒకటి చెప్తున్నా, నిజంగా ఇప్పుడు ఎలక్షన్ తిరిగిన వెనక ఎంతమంది ఇల్లు తీసుకొని వాళ్ళ పిల్లలకి స్థలాలు ఇల్లులు వచ్చినాయి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లేని వాళ్ళకి ఇవ్వాలి ఇంతవరకు. మాకు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి. ఈ రోజు
తీసుకుంటున్నాడు. సరే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడు, ప్రభాస్ ఇచ్చాడు, వీళ్ళందరూ కట్లు ఇచ్చారు. కానీ వచ్చేది ఎంత అమౌంట్? ఒక పావుల బిల్లేని వస్తుందా? పోన్లే సరే, కాకపోతే అందరి మీద ఎవరు పొట్లాలు అవి పంచడం తీసుకున్నాం. కానీ బాగా చూశారు. కానీ వాళ్ళ పాలనలో మాకు ఇల్లు కావాలి. మాకు మేము ఈరోజు ఆయన పెట్టుకున్నట్టు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాం. మాకు ఇల్లు ఇస్తే. ఇలాగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చాలా బాధ పెట్టారు మమ్మల్ని. ప్రతి ఇల్లు గుమ్మాలకి ఎక్కి దిగాం. లేని వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ముసలాన్ని ఏం చేస్తాం? అమ్మ పక్షవాతం వచ్చిందంటే మా ఇంట్లో పనికిరాదమ్మ. వాళ్ళు ఎవరా? ప్రపంచంలో అద్దుకున్న వాళ్ళు ఇంటికల్లా ఒక్కలే మంచోళ్ళ? రేపు పిల్లలు పెద్దలు రాగలరారా? ముసలు తీసుకెళ్ళి అనాథశరణలు ఏమంటారేంటండి? అందుకే నాకు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చినా మాకు ఇల్లు ఇస్తేనే ఆయన పూజ చేసుకుంటాం. ఈ రోజున పెద్ద ఫోటో పెట్టుకొని మేము పూజ చేసుకుంటాం. మాకు ఇల్లు కావాలి. మాకు కావాల్సిన చాలా మంది లేవు, కానీ ఉన్నవాడు తీసుకుంటున్నాడు. ఉన్నవాడు పగబడుతున్నాడు. ఈ రోజు వాళ్ళు లేనట్టు కాలు కింద తొక్కుతున్నారు. కానీ మాకు ఇల్లు వస్తే ఆయన దేవుడు. శ్రీను చాలా మంది శ్రీనులు చేస్తున్నాయి ఈరోజు మొత్తం. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎంతెంత రేట్లు వస్తున్నాయి, ఎలా ఉంది? 10 రూపాయలకి ఏ వస్తువు అని ఇచ్చేస్తారు. ఇది మామూలుగా ఏ కూరగానే ఇస్తున్నారండి. అన్ని బాగానే జరుగుతుంది అంతా. అంటే బయట కేజీ ఎంత ఉండొచ్చు? వంకాయలు 40 రూపాయలు ఉన్నాయండి. ఇక్కడ ఉంటే 10 రూపాయలే. పచ్చిమిర్చి వచ్చి 22 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలకి ఇస్తున్నారు. బీట్రూట్ అరౌండ్ 40 రూపాయలు ఉండొచ్చు సుమారుగా, అది 10 రూపాయలకి ఇస్తున్నారు. గోరుచిక్కుడు కూడా డిటో 10 రూపాయలకి ఇస్తున్నారు. బయట 30 రూపాయలు చిల్లర ఉంది. ఇంకపోతే క్యాబేజీ కూడా ఎక్కువే ఉంది, 35 అంత ఉన్నట్టుంది. 10కే ఇస్తున్నారు. ఏదైనా 10 రూపాయలే. ఏదైనా 10 రూపాయలే. ఆకుకూరలు అంటే 2 రూపాయలు. కేజీ బీట్రూట్ 10 రూపాయలు సార్. గోరుచిక్కుళ్ళు 10 రూపాయలు, దోసకాయ అయితే 5 రూపాయలు, అరటికాయ అయితే 2 రూపాయలు, ములక్కాయ 2 రూపాయలు. అలాగా గవర్నమెంట్ చెప్పిన ప్రకారం రేటు ధరల బట్టికి ఇచ్చారు. ఆ బట్టికి ప్రకారం అమ్ముతున్నాం సార్. మేము 10 రోజుల నుంచి అమ్ముతున్నాం సార్. అంటే ఇప్పుడు వరద బాధితుల వరకు వ్యాన్లు ఇస్తే ఆ వ్యాన్ల ప్రకారం అమ్ముతున్నాం సార్. కొన్ని చోట్ల ఫ్రీ కూడా ఇచ్చారంట కదా? ఫ్రీగా ఇచ్చారు సార్. కాకపోతే ధరల బట్టికి ప్రకారం మామూలుగా వరద బాధితులకు కూరగాయలు గవర్నమెంట్ సప్లై చేసి 10 రూపాయల లోపే సార్. 10 రూపాయలకు పెంచి ఏది లేదు. అన్ని 10 రూపాయలు. అంటే క్యారెట్ రేట్లను బట్టి అనమాట. క్యారెట్ అలాంటివి అయితే పిచ్చి కానీ మామూలుగా అరటికాయలు కానీ ములక్కాయలు కానీ అలాంటివి అయితే తక్కువ రేట్లు అనమాట. అది అరటికాయ ములక్కాయ అయితే 2 రూపాయలు చెప్పండి సార్. టమాటా, మిర్చి, బంగాళదుంప, ఈ క్యారెట్ అలాంటి మటుకి 10 రూపాయలు అనమాట. గవర్నమెంట్ సప్లై చేస్తుంది, అలాగే ఇబ్బంది పడుతున్నా సేవ చేస్తున్నాం సార్. అది ఇబ్బంది అంటే మా పరంగా ఇక చేసిన వాళ్ళని చేస్తూ ఉంటున్నాం డ్యూటీగా. అయినా సరే ఇష్టంగానే చేస్తున్నాం అనమాట. సేల్ అవుతున్నాయి సార్, అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇక్కడ కూరగాయలు? ఎట్లా ఇస్తున్నారు ఏంటి? బాగానే ఇస్తున్నారు. అంటే తక్కువ రేట్లు ఉన్నాయా, ఎలా ఉన్నాయి? తక్కువ రేటు పర్వాలేదు. రైతు బజార్ కంటే బాగానే ఇస్తున్నారు. అంటే బాబు గారు మీకు ఈరోజు ఏమన్నా దాన్ని ఏమంటారు సహాయం ఎట్లా అందం చేస్తారు? చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకేం చెప్తున్నారు? కానీ ఈ వయసులో ఆయన ఇంటికి పోకోకుండా రాయబోళ్ళు బాగానే చెప్తారు, బాగానే చేస్తున్నారు చక్కగా.